విధంగా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రథమంగా వర్గాల పట్టణాలకు ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను 13 మందిని గెలిపేయడం జరిగింది. దాని ద్వారా ఒక స్థానిక శాసనసభ్యుడిగా నా మీద ఇంకా మీరు ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది. శాసనసభ్యుడిగా గెలిపేయడం ద్వారా ఒక బాధ్యత అయితే, ఈ 2 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల 2 నెలల కాలంలో నా యొక్క వ్యక్తిత్వాన్ని కానీ, నేను ఈ పట్టణానికి అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యల్లో ప్రాథమిక చర్యలను కానీ పెట్టుకొని ఒక విశ్వాసం, నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చాను. తప్పకుండా మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నా, ఈ విశ్వాసము, ఈ నమ్మకం కోల్పోయిన దిశలోనే నేను రాబోయే ఈ కాలం కూడా కృషి చేయడం జరుగుతుందని చెప్పి గోల్కొండ రిసార్ట్లో ఉన్నారు మనోళ్ళు. ఆ రోజు కూడా అడిగారు, మీరు ఏమైనా క్యాంప్ పెడుతున్నారా అంటే, కొంచెం మనం రిలాక్స్గా పోవాలని అనుకున్నాం. మేము కూడా కొంచెం ఇకనే ఉన్నాము. ఆడ గోల్కొండ రిసార్ట్ చాలా పెద్దది, చాలామంది ఆడ 3 నియోజకవర్గ 3 మున్సిపాలిటీస్కి సంబంధించిన వాళ్ళు వచ్చిన్నారు. ఆ 2 మున్సిపాలిటీస్ ఎవరైనా అయితే TV9లో రామకృష్ణ రామ ఈ గోల్కొండ రిసార్ట్లో వీళ్ళ ఉన్నాయి అని చెప్పి వచ్చింది. నాకు రాకుండా తెలుసు దాంట్లో ఏం పెద్ద ఏమన్నా తీసుకుపెట్టి ఇక అప్పుడు మొదలుపెట్టిండు సోదరుడు ధర్మారెడ్డి గారు. మన వల్ల లోకల్లో పంపించిండా కాదు, ఒక రౌడీ ఇసటి కార్యక్రమాలు చేసేవానికి ఎంగేజ్ చేసుకొని ఆడ పంపించాడు. ఫస్ట్ మొదలు దొరికి అని అడిగితే అది చూడు ఒకసారి. करोड़ रुपए का जरूरत नहीं है, तुम्हारे झड़पीछे को जरूरत नहीं है।
బలంగా ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీ కూడా అప్గ్రేడ్ చేస్తుంది. అప్గ్రేడ్ అంటే న్యూ కోర్సెస్ను ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇప్పటికే 2 న్యూ కోర్సెస్ వచ్చినాయి, ఇంకా కొన్ని న్యూ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు ఇక్కడ ముంబై. అదేవిధంగా ఐటీఐ కూడా మున్సిపాలిటీ పక్కనే ఒక దగ్గర ల్యాండ్ ఇచ్చినాం. ఐటీఐ కూడా తొందరలోనే రాబోతుంది, దాన్ని తీసుకొస్తున్నాం. ముఖ్యంగా ఒకటి మనము టాస్క్ వాళ్ళ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా మనకి ఇప్పుడు ఏర్పాటు చేయాలి. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి దాంట్లో ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకు ఉపాధి అవకాశాలు, అందరికీ ఉద్యోగాలు రావు, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కు మనం యూజ్ చేస్తున్నాము. ఐటీ కార్యక్రమాలు మనం చేస్తున్నాము. తర్వాత ఇక్కడ మనము ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పన్నారు. అది మీ అందరికీ తెలుసు. మార్కెట్ ఇక్కడ కనుక దాన్ని ఒక ఇండోర్ గేమ్స్ స్టేడియంగా తయారు చేయాలి అనేది కూడా మనం అది ఫెసిలిటీస్లలో అందుకే అవకాశం. అల్టిమేట్గా మనకు ఉండాలి అగ్రికల్చర్ బేస్. ఇది అయితే కొంత అగ్రికల్చర్గా మనం ఇక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నాయి. నేను గతంలో కూడా వ్యాపారస్తులకు నేను ఒక అప్పీల్ కూడా చేశాను, ఎవరైనా ఫుడ్ ప్రాసెస్ తీసుకోవాలి అని చెప్పి. రెండోది నేను గౌరవ తుమ్మలేశ్వరరావు గారిని కూడా ఈ పట్టణం యొక్క ఎక్కడికి పోయినా మురికి కూపంతో ఉన్నది అని చెప్పి ఇప్పటికే 38 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది, టెండర్ చేయడం జరిగింది. 30 కోట్లు ఈ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. ఇంకా దానికి ఒక 30-35 కోట్లు అవసరం ఉన్నాయి. అవి కూడా తొందరలోనే తీసుకొచ్చి 100% డ్రైనేజ్ రోడ్స్ వ్యవస్థను మనం కంప్లీట్ చేసుకోవాలి. ఆ మాట నేను ఇచ్చాను, ఆ మాట నేను నిలబెట్టుకుంటాను. రెండోది డ్రింకింగ్ వాటర్ ఇప్పటికే 11 కోట్లతో పనులు నడుస్తున్నాయి. సమ్మర్ వస్తే ఇక్కడ నీటి ఎద్దడి కొంత కనబడుతుంది మనకి. ఇంకా చలివాగు ప్రాజెక్టు నుండి ఇప్పటికే 38 కోట్ల ప్రాజెక్టు కూడా జరిగింది. దాన్ని కూడా తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించి ఈ హయాంలోనే, ఈ టర్మ్లోనే దాన్ని పూర్తి చేసి నీళ్ళు అందించే కార్యక్రమం చూస్తాం. అంటే మంచినీరు, రోజు డ్రైనేజ్ వ్యవస్థ. ఇక్కడ కూర్చోనంటే ఈ దానికి వచ్చాడు, మంచిగా తాగుతున్నాడు. వాడు వచ్చి అంటాడు, ఏ పేరు అదే బై ఎలక్షన్స్ వస్తాయి. విజిటర్స్ ఎవరు వచ్చిన ఆయన ఒకప్పుడు నేను చూడలేదు. విజిటర్స్ వచ్చేది కూర్చోమన్నాను. అంటే అంత రౌడీజం. కానీ నేను వాళ్ళకి చెప్తున్నాను, నేను పరకాల పట్టణమే కాదు, పరకాల నియోజకవర్గంలో రౌడీజాన్ని ఇంకా పరిగణించే సమస్య లేదు. ఉక్కు పాదంతో తొక్కి పడేస్తా. ఎవ్వడి రౌడీజం చేసిన ఉక్కు పాదంతో తొక్కిపడేస్తా. నర్సంపేటలో ఎట్లయితే ఫ్యాక్షనిజాన్ని, మర్డర్స్ కంట్రోల్ చేసిందో అదేవిధంగా ఇక్కడ రౌడీజం ఎవరు చేసినా, నా ఓడు నీ ఓడు ఎవరు చేసినా వదిలిపెట్టేది ముచ్చటే లేదు. ఉపాధితో చేస్తారు. అది కూడా చట్టపరంగానే. ఉక్కుపాదం అంటే మేము కట్టెలు పట్టుకుని చట్టపరంగానే ఇస్తారు. ఇప్పుడు గత 26 నెలల క్రితం ఏర్పడినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు పరకాల పట్టణాన్ని ఒక అభివృద్ధి పదంలో ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అనాథకు గురైనటువంటి పరకాల పట్టణాన్ని ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా అన్ని రంగాల అభివృద్ధికి తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని పరకాల ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టాలని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ గత వాళ్ళ పరిపాలన లోపల సంపాదించిన డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పటికీ కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒక కలిసి పనిచేసినప్పటికీ కూడా మేము కనీసం నా దృష్టిలో ఒక 16 స్థానాలు గెలుస్తాం అనుకున్నాం. కానీ వాళ్ళు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్ల అది 13 స్థానాలు దక్కిందని అనుకుంటున్నాం. ఏదేమైనా
పరకాల పట్టణ పరకాల ప్రాంత ప్రజల అదృష్టం. ఒక ప్రణాళికాబద్ధంగా నర్సంపేటను అభివృద్ధి చేయించిన ఉద్దేశంతో ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రకాష్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టారు. ఇక్కడ తిరిగి ఈ మున్సిపాలిటీలో కూడా ఇతర పార్టీల ఎత్తుగలను చిత్తు చేసి కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇచ్చిన దానికి కారణము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద, గౌరవ ఎమ్మెల్యే గారి మీద ఉన్న నమ్మకం అనే సందర్భంగా తెలుస్తున్నా. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు గత 10 ఏళ్లలో ధర్మారెడ్డి గారు చేసిన అభివృద్ధి కన్నా ఇప్పటికీ 26 నెలలు గడిచింది. మిగతా కాలంలో అంతకన్నా రెట్టింపు అభివృద్ధి చేసి చూపెట్టిన తర్వాతనే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో కూడా జరుగుతుంది. అది ప్రజలు గమనిస్తారు. తప్పనిసరిగా అభివృద్ధి చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి యొక్క గ్రామ వాస్తవంగా నేను వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. ఈరోజు పరకాల పట్టణ ప్రజలందరూ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వాన్ని, వారు చేసిన పనిని, వారు ఇచ్చినటువంటి విశ్వాసంగా మాటను అన్నింటినీ కూడా వాళ్ళు మద్దతు తెలిపి ఈరోజు అత్యధిక స్థానాల్లో వార్డు కౌన్సిలర్గా గెలిపించి కాంగ్రెస్కు పట్టం కట్టినందుకు నేను పరకాల పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇందులో ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సమిష్టి బాధ్యతతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి మున్సిపాలిటీలో అని చెప్పి ఆ పద్ధతిలో అందరూ రాత్రింబవళ్ళు పనిచేశారు. మేమందరం కూడా సమన్వయంతో కోఆర్డినేషన్ చేశాను. నేను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మా పార్టీ మాకు ఇక్కడ పరకాల మున్సిపల్ ఎన్నికల కోసం నన్ను పంపించారు ఇత్యాదిగా. అప్పటి నుండి మన ప్రకాష్ రెడ్డి గారు ఇంటింటికి, ప్రతి వార్డులో ఇంటింటికి ఈ ఏజ్లో యాక్టివ్గా యువకునిగా తిరిగి ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసి రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు ఏం చేస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళకి అన్నింటికి వివరించి వాళ్ళు అడిగిన ప్రశ్న అన్నిటికీ కూడా సావధానంగా సమాధానం ఇచ్చి ఆ ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీకి రాబట్టే విధంగా ప్రయత్నం చేశాడు. నిజంగా ప్రత్యేకంగా నేను వారికి కృతజ్ఞతలు చేస్తున్న పార్టీ పరంగా. ఎందుకంటే నేను చూశాను అన్ని వార్డులు, వారితో పాటు నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా ఏపు దివ్య విద్యాసాగర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ చేసింది. దళిత కుటుంబంలో పుట్టిన అమ్మాయి. రెండోది ఫ్యూచర్ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఒక యూత్ను మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ సునీల్ కూడా యూత్. ఇంకా ఈ అమ్మాయి ఇంకా ఫ్యూచర్ బాగుంది. వచ్చి అమ్మాయి సరే ఆస్పిరెంట్స్ ఉంటారు, కొందరు ఆశిస్తారు. ఆశించినా కూడా కొన్ని సమీకరణాల్లో మనం కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి అమ్మాయి, రెండోది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టరేట్ ఎడ్యుకేషన్ బాగున్నది, మూడోది ఎస్సీ దళిత కుటుంబం. అసలు దళిత కుటుంబంలో అమ్మాయిలు చదువుకోవడము కష్టం. చదువుకున్న అమ్మాయిలకు అవకాశాలు రావడం కూడా ఇబ్బంది. అందులోంచి ప్రమోట్ చేయాలి అనే ఒక ఆలోచనతో మనం ప్రమోట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మీతో సమాచారం షేర్ చేసుకోవాలని. కానీ మా సోదరుడు పోయాడు సీను కొంత హట్ అయ్యాడు, అడిగిన మాట వస్తాం సంజాయించినాం. సరే సహజం కదా, కొంచెంసేపు పాటు అన్నాడు. మళ్ళీ వచ్చి అందరితో కలిసి పోయి ఉంటారు. అంటే ఆయన సీనియారిటీ బట్టి కానీ దాన్ని బట్టి కానీ తనకు రావాలని కోరుకున్నట్టు తప్పలేదు. అని ఆల్రెడీ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా కౌన్సిలర్గా మీ అందరికీ తెలుసు ఆయన పరిస్థితి. కౌన్సిలర్గా ఫస్ట్ నేను డిక్లేర్ చేసింది 2, ఒకటి జయమ్మ, ఒకటి పోయేసి. అంటే నేను ఇక వీటో పవర్ కింద చేసిన ఆయన డిస్కషన్ కూడా చేసింది అరుణ్ శిక్షణ. అంటే జయమ్మ కూడా సీనియర్ రెడ్డి ఉన్నది, ప్రతిపక్షంలో తట్టుకొని నిలబడేది. అమ్మాయిని గెలిపించాలనుకున్నాను. గెలుస్తుందని కూడా సంపూర్ణంగా సాధించాను. ఇక ఆవిడ చెప్తుంది కొందరు మామూలు కూడా కొంచెం బ్యాక్ స్టార్టింగ్ చేశారు అంటారు. దాన్ని చేస్తాం సరి అని ఓకే, థ్యాంక్ యూ.
సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదు, పరకాల పట్టణ ప్రజలకు చేసింది ఏం లేదు, కానీ దోసుకు తినేది మటుకు బాగా ఉంది. అయితే ఈ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో అదంతా బయటపడ్డది. ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్క టీఆర్ఎస్ సభ్యుడు మరి బ్రహ్మాండంగా అది అత్యధికంగా ప్రతి ఓటర్కు పెద్ద ఎత్తున డబ్బును ఆశ చూపి పంపడం జరిగింది. అయినా కూడా ప్రజలు వాటిని విస్మరించి కాంగ్రెస్ పార్టీ నమ్మిలు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యాలయంలో విశ్వాసం ఉన్నది. ఇంకా రాబోయే 3 సంవత్సరాలు కూడా బాగా చేస్తారని చెప్పి ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమం అనేది ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కాలేజీ కానివ్వండి, ఈరోజు హాస్పిటల్ వాళ్ళు పక్కన పడేసిన హాస్పిటల్ నిర్మాణం కానివ్వండి, ఇప్పుడు స్టేడియం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. వారు ఓట్ల కోసం కాకుండా ఈ పరకాల పట్టణాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి తద్వారా కాంగ్రెస్ పార్టీకి పేరు రావాలి, వారి అభివృద్ధి జరిగిందనే ఒక పేరు రావాలి, గుర్తింపు. నర్సంపేటలో చేసినట్టు ఇక్కడ పరకాలను కూడా డెవలప్ చేయాలనే తాపత్రయం ఉంది కాబట్టి వారు ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నేను పార్టీ ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తున్న పార్టీ పరంగా. అదేవిధంగా మరొకసారి పరకాల ప్రజలకు నేను పార్టీ పరంగా కృతజ్ఞత చేస్తున్నా, అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.